తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్ష పార్టీకి కౌంటర్లు ఇచ్చుడు తక్కువ, వాళ్లకు వాళ్ళే తిట్టుకురుడు ఎక్కువ. అవు కాంగ్రెస్ లీడర్లే చెప్పుకుంటారు కదా ముచ్చటను. ఫస్ట్ మందుల సామేలు, అటెంకా రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, నిన్నటికి నిన్న ఆదిలాబాద్ కీసులాట చూసినాం కదా. అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాల ఇంకో పంచాది లేచింది. ఆ పంచాది కూడా కొండా సురేఖ మేడం వాళ్ళ బిడ్డ అన్న మాటతోని. ఇంతకు ఆమె ఎవరినన్నదనంటే సీఎం రేవంత్ను ఎందుకన్నదంటే మొన్న వరంగల్లో ఒక మాట చెప్పిండు కాబట్టి. ఇంతకు రేవంత్ అన్న మాట ఏందనంటే ఆ మాటకెళ్లే వార్త సీదా షురూ చేద్దాం పాండ్రి. పరికాలలో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని గెలిపించండి. ఈ ఒక్క మాటతోనే హట్ అయిపోయిన కొండా సుష్మితక్క పటపట పండ్లు కొరుక్కుంటా మైకు ముంగటికి వచ్చి, రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేను ఇక్కడ ఎమ్మెల్యేని. మా నాయన మా అమ్మ కష్టపడితే పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు. అసోంటిది ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా నువ్వు వచ్చేట్లా రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసిపోతావు, బరాబర్ నేనే పోటీ చేస్తా, నేనే ఎమ్మెల్యేని అని మళ్ళా ఈ మాట అన్నది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అగనట పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తుందట, కానీ తగ్గేదే లేదట. పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ. పచ్చ కాంగ్రెస్ ఏమి నడవట్లేదు. కాంగ్రెస్ ఏం నడుస్తలేదు, అంతా పచ్చ కాంగ్రెస్ దే నడుస్తున్నది. తెలుగుదేశం పార్టీలకించి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిన సుష్మితక్క ఇంకో మాటను అనాలనా వద్దా అనుకుంటేనే అనేసింది. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఇక సుష్మిత మేడం మాటల మీద కోపం చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి మైక్ ముంగటికి వచ్చి, ఈ మాటలు విన్న మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ లీడర్లను ఆదేశించిందట. రేపటి ఎల్లుండి మరి ఏం నిర్ణయం వస్తుందో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో భలే లొల్లులు మోపైన అయిపోయినరి.